హాయ్ అండి, అందరికీ నమస్కారం. కమ్మగా ఉండే ఈ గోంగూర రోటి పచ్చడి నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోండి. ఈ మెంతులు వేసుకోవటం వల్ల గోంగూర పచ్చడి రుచి చాలా బాగుంటుందండి. తప్పకుండా వేయండి. ఈ మొత్తాన్ని కూడా దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేగిన తర్వాత దానిలోకి ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 కలిపి చేయటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఇలా చేసి చూడండి, బాగుంటుంది. ఉట్టి పచ్చిమిర్చితో చేసేది ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి. ఇలా 2 కలిపి చేయండి, ఒకసారి చూడండి, బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకుని ఆ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఈలోపు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా ఒక కట్ట గోంగూరని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2-3 సార్లు వాటర్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఆ మొత్తాన్ని కూడా ఈ బాండీలోకి వేసుకొని దానిలోకి కొద్దిగా చింతపండు వేయండి. ఈ చింతపండు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. గోంగూరలో ఉన్న పులుపు సరిపోతుంది, కానీ చింతపండు కూడా కొద్దిగా యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దానిలోకి కొద్దిగా పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోండి. మామూలు సాల్ట్ కంటే కల్లుప్పు వేస్తే బాగుంటుందండి. కల్లుప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. కలిసేటట్టు కలుపుకొని సిమ్లోనే పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. దీంట్లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆకంతా పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. ఇంకా చూడండి, ఇలా మొత్తం మగ్గిపోవాలి. ఆకంతా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఈ మొత్తాన్ని చల్లారనివ్వాలి. అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మిరపకాయలు ఇవన్నీ కరివేపాకు అంతా వేసేసుకొని మిక్సీ జార్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లి యాడ్ చేయటం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మగ్గించి పెట్టుకున్న ఈ గోంగూరని వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి తిప్పండి, ఎక్కువ తిప్పేయకండి. ఒక్కసారి అలా ఒక పల్స్ ఇచ్చి తీసేసేయండి, బాగుంటుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దానిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఆ ఉల్లిపాయని నేను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీకు పెద్ద ముక్కలు ఇష్టం లేదు అనుకుంటే సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఈ గోంగూర పచ్చడిలోకి చాలా బాగుంటాయండి. అవి వేసిన పూట కంటే ఒక 4-5 గంటలు ఊరనిచ్చేసి అప్పుడు ఆ పచ్చడి తింటే టేస్ట్ బాగుంటుందండి. చేసిన వెంటనే కంటే ఒక పూట ఆగి ఈ పచ్చడి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలన్నీ ఊరిపోయి ఉప్పు కారం పట్టి పులుపు అంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. ఇలా మొత్తం కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద తాలింపు గరిటె పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి, మరి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటేనే ఈ చట్నీకి బాగుంటుందండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దానిలోకి కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని తుంపి ముక్కలుగా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం నలిపి వేసుకోండి. వేసి ఈ పప్పులన్నీ దోరగా వేగే వరకు వేయించాలి. ఈ పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత దానిలోకి కొంచెం ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అలాగే దీనిలోకి కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి.
ఇలా కలుపుకుంటూ 1 నిమిషం వేగించుకుంటే తాలింపు రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిలోకి తాలింపులు మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకుని ఆ తాలింపు మొత్తం కలిసేటట్టు, పచ్చడంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ గోంగూర రోటి పచ్చడి వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియదండి. కడుపు నిండా తినేస్తాము. 2 ముద్దలు ఎక్కువే తినేస్తామండి, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఉంటానండి. థ్యాంక్ యూ.